నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ముప్పై 33 జిల్లాలలో అధునాతన మెకనైజ్డ్ దోబీ ఘాట్లను 2 కోట్ల వ్యయంతో నిర్మించనున్నామని మంత్రి హరీష్ రావు స్పష్టం. 33 జిల్లాలలో అధునాతన మెకనైజ్డ్ దోబీ ఘాట్లను 2 కోట్ల వ్యయంతో నిర్మించనున్నామని మంత్రి హరీష్ రావు స్పష్టం. భవానీపేట్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలు. భవానీపేట్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలు. సిద్దిపేటలో అర్హులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు మంత్రి హరీష్ రావు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని కొనియాడారు. అయినా కూడా కొంతమంది మీరు ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం పొందితే ప్రభుత్వం తరఫున వృద్ధాప్య ఒక సహాయం చేయాలని ఇవాళ సీఎంఆర్ఎఫ్ కింద మీ అందరికీ సహాయం చేయడం జరుగుతాం. సీఎంఆర్ఎఫ్ అనేది ఒక సంజీవని లాగా పేదలకు కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళకు ఎంతో కొంత ప్రభుత్వం నుంచి సాయం చేసే ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున ఇవాళ మన తెలంగాణ రాష్ట్రంలో చేస్తున్నాం. జనరల్ అయితే బయట ఖర్చు పెట్టుకొని చేసుకుంటే గవర్నమెంట్ సాయం చేయదు. కానీ మీరు కష్టాల్లో ఆపదలో ఆ టెన్షన్ లో హైవర్లో ప్రైవేట్ చేయించుకున్నారు కనుక ఏదో కొంత మీకు కూడా సాయం జరగాలి, ఇబ్బందుల్లో ఉంటారని చెప్పి మీ అందరికీ కూడా చెక్కులు ఇవ్వడం జరుగుతారు. ఇవాళ మన సిద్దిపేటలో 193 మందికి 77,28,000 రూపాయల చెక్కులు మన సిద్దిపేట నియోజకవర్గంలో చూసినట్టయితే ఇప్పటి వరకు 4,722 మందికి సీఎంఆర్ఎఫ్ కింద సహాయం చేశారు. ₹1, ₹2 కాదు, 19,54,00,000 ఆర్థిక సహాయం ఒక్క సిద్దిపేట నియోజకవర్గంలోనే ఇచ్చాం. బహుశా రాష్ట్రంలోనే ఇంత పెద్ద ఎత్తున సీఎంఆర్ఎఫ్ కింద 4,722 మందికి సాయం చేసిన నియోజకవర్గం మన సిద్దిపేట నియోజకవర్గం. మరి మీరందరూ కూడా దయచేసి ఈ తీసుకున్న చెక్కును ఎక్కువ ఆలస్యం చేయకుండా రేపు సోమవారం నాడు మీ బ్యాంకులో వేసుకున్నట్లయితే డబ్బులు జమ అయిపోతాయి. నాకు గత వారం రోజుల నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉండడం వల్ల ఈ వారం 10 రోజులు నేను సిద్దిపేటకు రాలేకపోయినా. ఇవాళ ఆదివారం అసెంబ్లీ లేదు కనుక పొద్దున్న లేచిన మెదక్ పోయి సిద్దిపేటకు వచ్చి మళ్ళీ మీకు చెక్కులు ఇస్తాను. మళ్ళీ రేపు పొద్దున అసెంబ్లీ ఉంది, మళ్ళీ డ్యూటీకి రాత్రి పోవాలి. సో ఈ లేట్ అయితే చెక్ బౌన్స్ అవుతుంది, చెక్ డేట్ ల్యాప్స్ అవుతుంది కనుక మీకు తొందరగా అందియాలనే ఉద్దేశంతో ఇవాళ మనం సమావేశం పెట్టుకున్నాం. సో దయచేసి మీరందరూ కూడా మళ్ళీ చెక్కును మోటార్ సైకిల్ పెట్టడమో దిగుట్లో పెడితే అది చెల్లకుండా మళ్ళీ తిరుగుతాం. అన్న డేట్ అయిపోయింది, మళ్ళీ చెక్ డేట్ మార్చు అని మళ్ళీ వస్తుంది మీరు నా దగ్గర. సో అట్లా టైం వేస్ట్ చేసుకోకుండా రేపు సోమవారం కనుక తప్పకుండా మీ బ్యాంకులో వేసుకున్నట్టయితే డబ్బులు మీ బ్యాంకులో జమ అయిపోతే తీసుకోవడం మీ ఇష్టం, మీ అవసరాన్ని బట్టి తీసుకోండి. వేసుకోవడం మాత్రం మీరు బ్యాంకులో వేసుకోండి. దీన్ని అందరూ కూడా తీసుకోవాలని చెప్పి నేను మీ అందరికీ కూడా పేరు పేరుగా కోరుకుంటూ ఇవాళ మనం అనేక రకాలుగా ప్రభుత్వ రంగంలో వైద్యాన్ని కూడా ఇంప్రూవ్ చేసినాం. డయాలసిస్ సేవలు మన సిద్దిపేటలోనే అందుబాటులోకి తీసుకొచ్చాం. రాబోయే రోజుల్లో గుండెకు సంబంధించి కూడా హార్ట్కు సంబంధించిన క్యాథలాబ్ సేవలు కూడా సిద్దిపేటలో తీసుకొచ్చాం. గుండె నొప్పి వచ్చిందంటే అపోలోకి పోవాలి, యశోదాకు పోవాలి, కిమ్స్ పోవాలి, కామినీకి పోవాలి, లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకోవాలి. రాబోయే రోజుల్లో 7.5 కోట్ల రూపాయలు కూడా మిషన్ 7.5 కోట్ల రూపాయలతోని క్యాథలాబ్ కూడా సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో పెట్టించుకోవాలి. గుండె నొప్పి వచ్చినా పైసా ఖర్చు లేకుండా సర్కారు దవాఖానలో మీకు అవసరమైన స్టంట్ వేస్తారు, బైపాస్ సర్జరీ చేసేటటువంటి గొప్ప క్యాథలాబ్ కూడా మన సిద్దిపేటలో చేయబోతా ఉన్నాం. ఇంకా ప్రతి సేవలు పేదలకు మంచి సేవలు అంటారు, మంచి విద్య, వైద్యం ఈ రెండే ముఖ్యమైనవి. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టి 2 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని బీజేపీ కరీంనగర్ జిల్లా శాఖను ఘనంగా సన్మానించడం చాలా సంతోషమని బండి సంజయ్ అన్నారు. కరీంనగర్ ప్రజల అభిమానం, కార్యకర్తల కృషి నన్ను ఈ స్థాయిలో నిలిపిందని తెలిపారు. నా మనసులో కరీంనగర్ పార్లమెంటరీ
నియోజకవర్గ ప్రజలకు కార్యకర్తలకు ఎప్పుడు ప్రత్యేక స్థానం ఉంటుందని హామీ ఇచ్చారు. జాతీయ లోక్ అదాలత్లో 713 సివిల్ కేసులు రాజీ మార్గంలో పరిష్కారం జరిగినట్టు హైదరాబాద్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సిటీ సివిల్ కోర్టు చైర్పర్సన్ మరియు చీఫ్ జడ్జ్ శ్రీమతి రేణుక తెలిపారు. సిటీ రిపోర్టర్ ప్రతాప్రాజ్ ఇచ్చిన సమాచారం మేరకు 13వ తేదీ 2022 నాడు శనివారం జరిగిన జాతీయ లోక్ అదాలత్లో 713 సివిల్ కేసులు రాజీ మార్గంలో పరిష్కారం జరిగినట్టు హైదరాబాద్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సిటీ సివిల్ కోర్ట్ చైర్పర్సన్ మరియు చీఫ్ జడ్జి శ్రీమతి రేణుక తెలియజేశారు. ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ రేణుక మాట్లాడుతూ మోటార్ యాక్సిడెంట్ ప్రమాద బాధితులకు లోక్ అదాలత్ ద్వారా హైదరాబాద్లో 26,46,89,684 రూపాయల నష్టపరిహారం అందించేలా వివాదాల పరిష్కారం అయ్యాయని తెలియజేశారు. 222 ఫ్రీ లిటిగేషన్ కేసుల ద్వారా బ్యాంకులకు ఇతర వ్యక్తులకు 2,09,18,716 రూపాయల సొమ్మును తిరిగి చెల్లించేలా ఈ పద్ధతిలో పరిష్కారం చేసినట్టు సిటీ సివిల్ కోర్ట్ చీఫ్ జడ్జి శ్రీమతి రేణుక యారా తెలియజేశారు. జాతీయ లోక్ అదాలత్లో భాగంగా హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులోను, సికింద్రాబాద్ సిటీ సివిల్ కోర్టులోను, హైదరాబాద్ సిటీ స్మాల్ కాజ్ కోర్టులోను కలిపి మొత్తం 10 బెంచీలు ఏర్పాటు చేసి పలు కేసులను రాజీ పద్ధతిలో పరిష్కారం చేసినట్లు చీఫ్ జడ్జి తెలిపారు. ఈ కార్యక్రమంలో 2వ అదనపు చీఫ్ జస్టిస్ కె ప్రభాకర్ రావు, పలువురు న్యాయమూర్తులు పాల్గొన్నారు. పురాణా హవేలీలోని సిటీ సివిల్ కోర్టులో 2వ అదనపు చీఫ్ జడ్జి శ్రీ కె ప్రభాకర్ రావు, కమర్షియల్ కోర్టు న్యాయమూర్తి శ్రీ డాక్టర్ పట్టాభి రామారావు, సీనియర్ సివిల్ జడ్జి శ్రీమతి కవిత, జూనియర్ సివిల్ జడ్జి శ్రీమతి వింధ్యా నాయక్ నేతృత్వం వహించారు. సిటీ స్మాల్ కాజ్ కోర్ట్ చీఫ్ జడ్జి శ్రీమతి నిర్మల గీతాంబ ఆధ్వర్యంలో సిటీ స్మాల్ కాజ్ కోర్టులో లోక్ అదాలత్ నిర్వహించడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు దేశంలో ఉన్నటువంటి అన్ని కోర్టుల్లో కూడా జాతీయ లోక్ అదాలత్ అని పెద్ద సంఖ్యలో కేసుల్ని ఉభయ పక్షాలని కూర్చోబెట్టి రాజీ కుదిర్చి పరిష్కరించేసేటువంటి ఒక గొప్ప ఉత్సవంలా జరుగుతున్నటువంటి సందర్భం. ఈరోజు మార్చి 12వ తేదీన 2వ శనివారం రోజున జాతీయ లోక్ అదాలత్ నిర్వహించాల్సిందిగా నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నల్సా వారు పేర్కొన్నారు. నల్సాగా ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా మన తెలంగాణ రాష్ట్రంలో మరియు హైదరాబాద్ నగరంలో కూడా అన్ని కేసుల్ని కోర్టులో పెండింగ్లో ఉన్నటువంటి అన్ని రకాల సివిల్ కేసులు, కుటుంబ వివాదాలు మరియు రాజీ పడదగినటువంటి క్రిమినల్ కేసులు, బ్యాంకు అప్పులకు సంబంధించినటువంటి లావాదేవీలు, ప్రీ లిటిగేషన్ కేసెస్, పర్మనెంట్ లోక్ అదాలత్కు సంబంధించినటువంటి యూటిలిటీ సర్వీసెస్కి సంబంధించినటువంటి బ్యాంకులు కానివ్వండి, బిఎస్ఎన్ఎల్ కానివ్వండి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి బకాయి బిల్లులు కానీ, బకాయి ఎరియర్స్కి సంబంధించినటువంటి కేసులు కానివ్వండి, మోటారు యాక్సిడెంట్ ప్రమాద బాధితులకు సంబంధించినటువంటి నష్టపరిహారం కేసులు కానివ్వండి, చెక్ బౌన్స్ కేసులు కానివ్వండి, ఇలా రాజీ పడదగినటువంటి అన్ని క్రిమినల్ కేసులు కూడా ఈ లోక్ అదాలత్లో పరిష్కారం చేసుకోబోతున్నాం. లక్షలాది మంది ప్రజలు వారి వారి సమస్యల్ని పరిష్కరించుకోవడం కోసం ఈరోజు అన్ని న్యాయస్థానాల దగ్గరికి విచ్చేసి ఉన్నారు. ఈరోజు ప్రజలకి, కక్షిదారులకు లోక్ అదాలత్ యొక్క ఆవశ్యకతను, దాని ద్వారా కేసుల్ని పరిష్కరించుకుంటే రాజీ పద్ధతిలో ఉభయ పక్షాలు పరిష్కారం చేసుకుంటే జరిగేటువంటి ఉపయోగాల గురించి మేము గత కొన్ని నెలలుగా గౌరవ హైకోర్టు వారి ఆదేశాలు, గౌరవ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సంబంధించినటువంటి ఆదేశాలు మరియు గౌరవ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గారు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్వల్ భుయాన్ గారు మరియు రాష్ట్ర తెలంగాణ లీగల్ సర్వీసెస్ అథారిటీ మెంబర్ సెక్రటరీ గారు గోవర్ధన్ రెడ్డి గారు మరియు మా సిటీ సివిల్ కోర్టు న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్ గారు, చీఫ్ జడ్జి గారు గౌరవనీయులు శ్రీమతి రేణుకా యారా గారు వారి ఆదేశాల మేరకు సిటీ సివిల్ కోర్టులో కూడా ఈరోజు న్యాయ సేవాధికార సంస్థ తరపున మేము లోక్ అదాలత్ నిర్వహిస్తున్నాము. ఇక్కడ 4 బెంచీల ద్వారా కేసుల్ని పరిష్కారం చేస్తున్నాం. అన్ని రకాల సివిల్ కేసుల్ని సిటీ సివిల్ కోర్టులో మరియు సికింద్రాబాద్ సివిల్ కోర్టుల్లో పరిష్కారం చేపిస్తున్నాం. నాంపల్లి క్రిమినల్ కోర్టుల్లో క్రిమినల్ కేసులు ఈరోజు పరిష్కారం అవుతున్నాయి. ప్రజలు ఈ న్యాయ సేవాధికార సంస్థ పిలుపుని అందుకొని కేసుల్ని పరిష్కారం చేసుకోవడానికి కోసం ఇటు న్యాయవాదుల యొక్క, బార్ అసోసియేషన్ల యొక్క సహాయ సహకారాలతోటి పెద్ద సంఖ్యలో కక్షిదారులు ముందుకు వచ్చి కేసుల్ని పరిష్కారం చేసుకోబోతున్నారు. ఈ కేసులు పరిష్కారమైనటువంటి కేసుల్లో, లోక్ అదాలత్లో రాజీ రూపంలో పరిష్కారమైనటువంటి కేసుల్లో అప్పీలు వేసుకోవడానికి ఆత్మగౌరవంగా జీవించే రజకుల కోసం రాష్ట్రంలోని 33 జిల్లాలలో అధునాతన మెకనైజ్డ్ దోబీ ఘాట్లను 2 కోట్ల వ్యయంతో నిర్మించనున్నామని
రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. ఆత్మగౌరవంగా జీవించే రజకుల కోసం రాష్ట్రంలోని 33 జిల్లాలలో అధునాతన మెకనైజ్ తోపుగాడ్లను 2 కోట్ల వ్యయంతో నిర్మించనున్నామని రాష్ట్ర ఆర్థిక వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. మెదక్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల ఆవరణంలో ఏర్పాటు చేసిన రజకుల ఆత్మీయ సభలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ మెదక్ పట్టణంలో దక్షిణ భారతదేశంలోనే స్వచ్ఛ భారత్ సృష్టికర్త సంత్ గాడ్గే బాబా విగ్రహాన్ని, వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహాలను ఏర్పాటు చేసుకున్నామని, చాకలి ఐలమ్మ స్ఫూర్తితో కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడి సాధించుకున్నామని అన్నారు. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్టు వంటి ఎన్నో పథకాలు అమలు చేస్తున్నామని అన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సొంతింటి జాగాలో ఇండ్ల నిర్మాణానికి 3 లక్షల ఆర్థిక సహాయం అందించనున్నామని, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పథకం కూడా కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. మెదక్లో రజకుల కమ్యూనిటీ హాల్ కోసం 2 ఎకరాలు కేటాయించాం. ₹1 కోటితో జిల్లా కేంద్రంలో ఫంక్షన్ హాల్, రజకులను ఎస్సీ జాబితాలో చేర్చే విషయం, బీమా వర్తింపు విషయాలపై సీఎం కేసీఆర్తో మాట్లాడుతున్నామని మంత్రి హామీ ఇచ్చారు. మెదక్ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు 550 పడకల హాస్పిటల్ మంజూరు చేశామని, దానికి అనుబంధంగా నర్సింగ్ కళాశాల ఏర్పాటు చేస్తామని అన్నారు. 60 ఏళ్ల కాంగ్రెస్ టీడీపీ పాలనలో 3 మెడికల్ కాలేజీలు రాగా 6 ఏళ్లలో తెలంగాణలో 33 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. వృత్తిపై ఆధారపడ్డ రజకులు, నాయి బ్రాహ్మణులకు ఉచిత విద్యుత్ను అందిస్తున్నామని, ఈ ఆర్థిక సంవత్సరం ఉచిత విద్యుత్కు ₹300 కోట్ల కేటాయించామని, అంతేకాక వారి ఆర్థిక అభ్యున్నతికి 80% సబ్సిడీతో రుణాలు మంజూరు చేస్తామని తెలిపారు. చాలా చక్కటి విగ్రహాన్ని మెదక్ పట్టణ నడిబొట్టున మరి చాకలి ఐలమ్మ విగ్రహాన్ని, అదేవిధంగా మన సంత్ గాడ్గే బాబా విగ్రహాన్ని ఈరోజు ప్రారంభం చేసుకోవడం చాలా సంతోషం. ఐడియా ఇచ్చింది మాకు. దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి సంత్ గాడ్గే బాబా విగ్రహాన్ని మనం మెదక్ పట్టణంలో పెట్టుకోవడం మనందరికీ ఎంతో గర్వకారణం. పల్లెలని, స్వచ్ఛ గ్రామాలని మనం ఈ రోజు మాట్లాడుకుంటున్నాం. కానీ ఆ రోజుల్లోనే సంత్ గాడ్గే బాబా గారు స్వచ్ఛత మీద, పరిశుభ్రత మీద ఒక ఉద్యమాన్ని నడిపినటువంటి మహనీయుడు. ప్రతి ఒక్కరూ చదువుకోవాలని విద్య మీద అవగాహన తెచ్చినాడు. మహిళల పట్ల వివక్ష లేకుండా, వివక్ష లేని సమాజం కోసం ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి సంత్ గాడ్గే బాబా గారు. విగ్రహం మనం మెదక్ పట్టణంలో పెట్టుకోవడం చాలా సంతోషం. అదేవిధంగా చాకలి ఐలమ్మ గారు మన తెలంగాణ ఉద్యమానికి వారి స్ఫూర్తి. ఆనాడు ఐలమ్మ గారు మరి గడీల దొరల మీద పోరాటం చేసి వెట్టి చాకిరి నుంచి విముక్తి చేసినటువంటి వీర వనిత చాకలి ఐలమ్మ గారు. మరి అలాంటి వీర వనితను స్ఫూర్తిగా తీసుకొని మన ముఖ్యమంత్రి గారు సమైక్యాంధ్ర పాలకుల నుంచి మన రాష్ట్రాన్ని విడిపించి స్వరాష్ట్రాన్ని సాధించిన నాయకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇవాళ రాష్ట్రం వచ్చింది కనుకనే అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ వస్తున్నాయి. మరి దాంట్లో ఇవాళ మీ అందరికీ కూడా తెలుసు, ఒకనాడు పేరింటి ఆడపిల్ల పెళ్లి చేయాలంటే ₹10 కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇవ్వలేదు, తెలుగుదేశం గవర్నమెంట్ ఇవ్వలేదు. ఇవాళ ప్రతి పేరింటి ఆడపిల్ల పెళ్లికి ₹1,116 ఇస్తున్న ఒకే ఒక్క ప్రభుత్వం భారతదేశంలో, అది టీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఇవాళ మీ బిడ్డ గాని, కోడలు గాని కాన్పుకు పోతే కేసీఆర్ కిట్ ఇస్తున్నారు. ₹12,000 కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తా ఉంది. కళ్యాణ లక్ష్మి వస్తా ఉంది. అదే విధంగా ఇవాళ నిన్ననే కొత్త బడ్జెట్ లో కూడా పెట్టుకున్నాం. మీ సొంత జాగాలో మీరు ఇల్లు కట్టుకుంటే ₹3 లక్షల ఇచ్చే పథకాన్ని కూడా మన బడ్జెట్ లో పాస్ చేసినాం. ఈ ఏప్రిల్ మొదటి వారం నుంచి మన పద్మమ్మ గారు ఇవాళ మీ అందరికీ ఎవరైతే పాత ఇల్లు ఉందో, కూలిపోతున్న ఇల్లు ఉన్నదో, సొంత జాగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో, మీ ఇంటడుగు స్థలంలో మీకు ఇల్లు కట్టుకోవడానికి ₹3 లక్షల ఇచ్చిన మరి సిద్దిపేట 2 అయింది, నాకు కూడా 2 కావాలంటే సరే తప్పకుండా మనకు కూడా 2 కోట్లు ఇస్తా అని చెప్పడం జరిగింది. సో మెదకే కాదు, రాష్ట్రంలోని 33 జిల్లాల్లో కూడా ప్రతి జిల్లా కేంద్రంలో కూడా ₹2 కోట్ల మోడర్న్ ధోబిగా కట్టే కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వమే ₹2 కోట్ల ఖర్చు పెట్టి ఒక మోడర్న్ ధోబిగా కట్టే కార్యక్రమం జరుగుతా ఉంది. ఇవాళ మెదక్ లో శంకుస్థాపన చేసినాం. రాబోయే రోజుల్లో అన్ని జిల్లా కేంద్రాల్లో ఇదే ఆర్థిక సంవత్సరంలో 33 జిల్లాల్లో ₹66 కోట్ల పెట్టి మోడర్న్ ధోబిఘాట్ నిర్మిస్తాం. మనిషికి 2,000, 3,000 లాభం అయింది పాపం.
2,000 3,000 రూపాయలు లాభం అవుతున్నారు. 3,000 వచ్చిన లాభం అయిన వాళ్ళు 2,000 అయిన వాళ్ళు ఉన్నారు. దాదాపు మా మల్లేశం అన్న చెప్పినట్టు 40-50 వేల మందికి సాయం జరిగింది. ఇంకా 40-50 వేల మంది దరఖాస్తు పెట్టుకున్నా ప్రభుత్వం ఇవ్వడానికి రెడీగా ఉన్నది. నాయి బ్రాహ్మణులకు, రజకులకు, ఎందుకంటే వృత్తి మీద ఆధారపడ్డరు, ఏదో కొంత మీకు కూడా సాయం చేయాలి, ప్రభుత్వంగా మీకు మేలు జరగాలనే ఉద్దేశంతో ఈ ఉచిత కరెంటు పద్ధతిని రజకుల కోసం, నాయి బ్రాహ్మణుల కోసం ముఖ్యమంత్రి గారు తెచ్చారు. దీనికి కూడా బడ్జెట్ లో 300 కోట్ల రూపాయల మన కేటాయింపులు పెట్టుకున్నాం. 300 కోట్ల దాకా ఎంత కరెంటు కాలినా కూడా మా రజకులకు, నాయి బ్రాహ్మణులకు ప్రభుత్వం చెల్లించాలని చెప్పి ఈ ఉచిత కరెంటు విధానానికి కూడా బడ్జెట్ లో నిధులు కూడా ఏర్పాటు చేసుకున్నాం. నిధులు కూడా పెట్టుకున్నాం. ఈ వాషింగ్ మెషిన్స్ కొనుక్కోవడానికి కానీ, లేదా మీరు లాండ్రీ ఓపెన్ చేయడానికి కానీ, మీకు ఇంకా కొంచెం ఇస్త్రీ పెట్టెలు కొనుక్కోవడానికి కానీ, టేబుల్ కొనుక్కోవడానికి కానీ, ఇతర వ్యాపారాలు ఇంకేదైనా, ఇదే కాదు మేము వేరే వ్యాపారిగా తప్పకుండా 70-80% సబ్సిడీతో రుణాలు ఇచ్చే విధంగా కూడా నా వంతు సహకారం అందిస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇవాళ మీద కొంచెం టైట్ ఉంది, బట్ అయినా ఇప్పుడు ఇమీడియట్ గా ఒక 50 లక్షలు ఇస్తాం, మళ్ళీ దశలో ఇంకో 50 లక్షలు ఇస్తాం. మంచి ఈ కమిటీలు ఉంది, ఫంక్షన్ హాలే కడదాం. కళ్యాణ లక్ష్మి కేసీఆర్ ఇస్తుండ్రు, ఈ ఖర్చు లేకుండా ఫంక్షన్ హాల్ ఒకటి ఉంటే పెళ్లి వెళ్ళిపోతుంది. లేకపోతే ఈ పైసలు, ఈ 1,00,000 రూపాయల పైసలు 30-40 వేలు ఫంక్షన్ హాల్కే పోతున్నాయి. అందువల్ల మంచిగా ఒకటి భోజనం హాలు, ఒకటి డైనింగ్ హాలు, పిల్లకో రూము, పిల్లగానికో రూమ్ వచ్చినట్టు 2 ఎకరాల భూమి ఉన్నందుకు మంచి ఫంక్షన్ హాల్ కట్టుకున్నాం. ఇమీడియట్ గా ఒక 50 లక్షల రూపాయలు మా మెదక్ పట్టణ రజక కమ్యూనిటీ హాల్ ఫంక్షన్ హాల్ కు మంజూరు చేపిస్తా అని చెప్పి మనం చేస్తూ, మళ్ళీ కొద్దిగా చేయగలిగినాక ఇంకొక 50 లక్షలు కూడా ఇస్తాం. మొత్తం 1 కోటి రూపాయలతో కట్టుకుందాం. మొదలైతే ఒక 50 లక్షలు మీకు శాంక్షన్. బోధన్ మండలం భవానీపేట్ గ్రామంలో బోధన్ నియోజకవర్గ యువజన విభాగ అధ్యక్షులు భవానీపేట్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. బోధన్ మండల్ భవానీపేట గ్రామంలో బోధన్ నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షులు భవానీపేట్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు నీలయ్య, గ్రామ మాజీ సర్పంచులు లాలయ్య, గంగారాం, శ్రీధర్, ఆదినారాయణ, ఎల్లారావు, గంగాప్రసాద్, గ్రామకృష్ణ ప్రసాద్, కళ్యాణ్, మహబూబ్, శ్రీకాంత్, టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. కవితక్క నాయకత్వం, కవితక్క నాయకత్వం, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, ఎమ్మెల్యే షకీలన్న నాయకత్వం, ఎమ్మెల్యే షకీలన్న నాయకత్వం, కవితక్క నాయకత్వం, కవితక్క నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, కవితక్క నాయకత్వం, కవితక్క నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ. ఈరోజు గౌరవ శాసన మండలి సభ్యురాలు, తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, నిజామాబాద్ మాజీ పార్లమెంటు సభ్యురాలు, నిజామాబాద్ జిల్లా అభివృద్ది ప్రదాత కల్వకుంట్ల కవితక్క గారి 44వ జన్మదినం సందర్భంగా ఈరోజు బోధన్ మండలంలో భవానీపేట గ్రామంలో వారి జన్మదినాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేయడం జరుగుతుంది. వారికి భగవంతుడు ఆయు ఆరోగ్యాలు ఇచ్చి మరి రాబోయే రోజుల్లో ఉన్నతమైన పదవులు ఆశించాలని కోరుకుంటూ, గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆరోగ్యం బాగుపడాలని చెప్పి, త్వరగా కోలుకొని ప్రజాక్షేత్రంలో మరి వారు రావాలని చెప్పేసి ఆ భగవంతుని వేడుకుంటూ మేము ఈ భవానీపేట గ్రామ ప్రజల తరఫున కవితక్క గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. మాజీ ఎమ్మెల్యే దళిత జనార్దులకు ఎడ్ల గోపయ్య ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని మున్సిపల్ చైర్పర్సన్ పేరుమల్ల అన్నపూర్ణ శ్రీనివాస్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గోపగాని వెంకటనారాయణ గౌడ్ అన్నారు.
మాజీ ఎమ్మెల్యే దళిత జనోద్ధారకులు ఎడ్ల గోపయ్య ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మున్సిపల్ చైర్పర్సన్ పెరుమల్ల అన్నపూర్ణ శ్రీనివాస్, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గోపగాని వెంకట నారాయణ గౌడ్ అన్నారు. మాజీ ఎమ్మెల్యే ఎడ్ల గోపయ్య 33వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆ రోజుల్లో సూర్యాపేట నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రజలకు ఎన్నో సేవలు అందించారని గుర్తు చేశారు. దళిత జాతి గర్వపడే ప్రజాప్రతినిధిగా ప్రత్యేకంగా వసతి గృహాలను ఏర్పాటు చేసి దళితుల పిల్లలకు ఉచిత విద్యను అందించడంలో విశేష కృషి చేశారని వివరించారు. దళితులను ప్రజాప్రతినిధులుగా చూడడమే కాకుండా అన్ని రంగాలలో వారికి సమాన అవకాశాలు కల్పిస్తున్నారని అన్నారు. ఎడ్ల గోపయ్యను నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకట నారాయణ గౌడ్, మాజీ శాసనసభ్యులు దోసపాటి గోపాల్, వ్యవసాయ మార్కెట్ చైర్పర్సన్ ఉప్పల లలిత ఆనంద్, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిషోర్, 23వ వార్డు కౌన్సిలర్ వల్దా సౌమ్య జానీ, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై వెంకటేశ్వర్లు, సూర్యాపేట జెడ్పీటీసీ జీడి భిక్షం, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు వెంపంటి సురేష్, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఆకుల లవకుశ, బొల్లెందు దశరథ్, కల్లేపల్లి దశరథ, నాతి నావీందర్, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు తల్లమల్ల హుసేన్, మాజీ కౌన్సిలర్ ఊర గాయత్రి, అనుముల పూరి జానకి రాములు, ఎడ్ల ముక్కోటి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. జోహార్లు ఎడ్ల గోపయ్య గారికి, జోహార్లు ఎడ్ల గోపయ్య గారికి. సూర్యాపేట మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు ఎడ్ల గోపయ్య గారి గురించి, వారి యొక్క కుటుంబం గురించి, వారి యొక్క త్యాగం గురించి, వారి యొక్క చరిత్ర గురించి మన మున్సిపల్ చైర్మన్ గారు ఇప్పటికే మాట్లాడటం జరిగింది. ఆ రోజుల్లో ఒక శాసనసభ్యునిగా, నిజాయితీ గల శాసనసభ్యునిగా ఉండి పేద ప్రజల కొరకు పోరాటం చేసుకుంటూ బడుగు బలహీన వర్గాల స్టూడెంట్స్ సూర్యాపేటకు వస్తే చదువు ఏ విధంగా చదువుకోవాలని ఇబ్బందులు ఉంటే హాస్టల్ ఆ రోజుల్లో స్థాపించడం అంటే ఎంత గొప్ప విషయమో మనం ఊహించలేని విషయం. ఆనాడు ధర్మభిక్షం గారు కానీ, ఉప్పుల మర్సూరి గారు కానీ, ఎడ్ల గోపయ్య గారు కానీ మత్సలేని మహానాయకులు. వాళ్ళని ఆదర్శంగా తీసుకునే ఈరోజు ఎప్పుడు మన మంత్రివర్యులు జగదీష్ రెడ్డి గారు చెప్తారు, వాళ్ళ యొక్క ఆదర్శం ఒక ధర్మభిక్షం గారు, ఒక బిఎన్ రెడ్డి గారు, ఒక తొట్ల మన్సూర్ గారు, ఒక ఎడ్ల గోపయ్య గారు, వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మనం రాజకీయాలు చేయాలి, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదవులోకి తీసుకుపోవాలని చెప్తాడు. కాబట్టి వాళ్ళ యొక్క చరిత్ర అజరామరణం, అంటే మనం మర్చిపోలేని మరుపురాని చరిత్ర. వారి సేవలు అభినందనీయం. ఎంతకాలము ఈ ప్రపంచము ఉన్నంతకాలము, ఈ భూమి ఉన్నంతకాలం వాళ్ళని ఈ ప్రపంచము, ఈ ప్రాంతము తలుచుకుంటారని చెప్పేసి. ఇంకొకటి ఏంటంటే, ఇంతకుముందు మన సోదరిమని చెప్పింది చైర్మన్ గారు, ఎప్పుడైనా సరే ఒక నాయకుడు మంచివాడైతే ఆ రాజ్యం బాగుంటుంది. ఆ రాజ్యాన్ని పరిపాలించేవాడు బుద్ధిమంతుడైతే రాజ్య ప్రజలందరూ కూడా బాగుంటారు. ఆ రోజుల్లో ఎడ్ల గోపయ్య గారి టైంలో ఆ విధంగా ఉండే, ఈ రోజుల్లో కూడా మన జగదీష్ రెడ్డి గారు ఆ విధమైన మనసుతోటి, గౌరవ కేసీఆర్ గారు మన ముఖ్యమంత్రి కూడా దళితులందరికీ కూడా దళిత బంధు ఇచ్చి ఈరోజు దళితుల పక్షపాత అయినని చెప్పవచ్చు. అంటే వీళ్ళందరిని ఆదర్శంగా తీసుకొని వారు ఆ విధంగా చేయడం అనేది జరుగుతుంది. కష్టమేంది, నష్టమేంది, బడుగు బలహీన వర్గాల వారు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, ఏ యొక్క వర్గం వాళ్ళు ఇబ్బంది పడుతున్నారనే దానితోటి మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు చేస్తున్నాడు. వారికి నిన్నేదో అస్వస్థత ఉందంటే ఈ ప్రపంచమే, భారతదేశమే గగ్గోలు గిట్టే పరిస్థితి. వారి దేవుడు దయ వల్ల వారు చాలా ఆరోగ్యంగా ఉన్నారు. 10 కాలాల పాటు వారు ముఖ్యమంత్రిగా ఉంటారు. ఇలాంటి వారిని ఆదర్శంగా తీసుకొని మేమందరం కూడా అలుపెరగని పోరాట యోధులముగా మంత్రి గారి నాయకత్వంలో పనిచేసుకుంటూ ఈ ప్రాంత ప్రజలకి, సోదరి ఇంతకుముందు చెప్పింది, ఓపెన్ సీట్లో కూడా ఎవ్వరికి కూడా గత ప్రభుత్వాలలో ఇటువంటి అవకాశం ఇచ్చిన చరిత్ర లేదు. అది కూడా మనం గ్రహించాలి సోదరులారా. ఒక ఎస్సీ కుటుంబానికి చెందిన మహిళని సూర్యాపేట ప్రాంతంలో, సూర్యాపేట టౌన్లో ఇంత పెద్ద ఇచ్చేసిన జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకట నారాయణ గారికి, మరియు అదేవిధంగా మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు దోసపాటి గోపాల్ గారికి, మరియు టీఆర్ఎస్ పార్టీ
రాష్ట్ర కార్యదర్శి వైవి గారికి, వార్డు కౌన్సిలర్ గారు వల్దా సౌమ్య గారికి, మరియు మార్కెట్ చైర్మన్ ఉప్పల లలిత ఆనంద్ గారికి, మరియు జడ్పీటీసీ జీడి బిచ్చమన్న గారికి, మరియు అడ్వకేటు టీఆర్ఎస్ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి నాతి సవేందరన్న గారికి, మరియు వారి కుటుంబ సభ్యులు, వాళ్ళ కోడలు, మనమడు, కొడుకులు కూడా వేదికపైకి రావాలని కోరుతున్నాను. అదేవిధంగా ఎక్స్ప్లోర్ లీడర్ టీఆర్ఎస్ పార్టీ నాయకులు లవకుశ గారికి, మరియు అదేవిధంగా మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిషోర్ గారికి, ఇక్కడికి వచ్చిన నాయకులకు మరియు ప్రజలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ఎడ్లగొప్పయ్య గారు ప్రజా సేవే ముఖ్యం అనుకొని వచ్చిన ఎమ్మెల్యే గారు, వారు ఒక గొప్ప ఆలోచనతోటి వచ్చిన నాయకుడు. 1976లో వారు ఎమ్మెల్యేగా గెలవడం, దళిత జాతి నుంచి ఎదగడం అనేది స్టార్ట్ అయింది. ఒక ఎమ్మెల్యేగా అదేవిధంగా ఇక్కడనే ఉంటున్న మా మామగారు బొల్లెద్దు దశరథ గారికి కూడా వారు ఎదుక్కుంటా జాతిని ఎదగడానికి చాలా సహాయపడ్డాడు. వారు ఒకటే లక్ష్యంతో వచ్చిన నాయకుడు. బడుగు బలిగిన వర్గాలలో విద్య, వైద్యం అనేవి ముఖ్యంగా ఉంటే ఆ వర్గాలు ఎదుగుతాయి. ముఖ్యంగా విద్య ఉంటే ఎదుగుతారు అని ఒక గొప్ప ఆలోచన చేసిన నాయకుడు వారు. అప్పట్లోనే అంటే సూర్యాపేట తాలూకా ఉండే 76లో ఆ రోజుల్లో తుంగతుర్తి నుంచి కానివ్వండి, నకరకల్ నుంచి కానివ్వండి, మిర్యాలగూడ నుంచి కానివ్వండి, కోదాడ నుంచి కానివ్వండి వచ్చి ఇక్కడ విద్యను అభ్యసించే వాళ్ళు విద్యార్థులు. కానీ వారికి వసతి గృహాలు, హాస్టల్స్ లేవు అని గ్రహించిన మహానుభావుడు హాస్టల్ నెలకొల్పాలి, హాస్టల్ ఉంటే పేదవర్గం పిల్లలు చదువుకుంటూ ఇక్కడే ఉంటారు అని ఒక గొప్ప ఆలోచన చేసి ఆ రోజుల్నే భూస్వాముల దగ్గరికి పోయి, భూమి ఉన్న వాళ్ళ దగ్గరికి పోయి జోలె పట్టుకొని ధాన్యం అడిగి తీసుకొచ్చి వాటిని పట్టించి హాస్టళ్లలో. బోధన్ పట్టణంలోని శక్కర్ నగర్ కాలనీలో శ్రీరామ మందిరం అభివృద్ధి చాలా వరకు మరుగున పడిందని, గతంలో ఎంతో దేదీప్యమానంగా ఉండే ఈ ఆలయం ప్రస్తుత పరిస్థితుల్లో ఎందుకు ఈ విధంగా నిర్లక్ష్యం వహిస్తున్నారో అర్థం కాని పరిస్థితుల్లో శక్కర్ నగర్ ప్రాంత ప్రజలు ఉన్నారని బీజేపీ నాయకులు రామరాజు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. బోధన్ పట్టణంలోని శక్కర్ నగర్ కాలనీలో గల శ్రీరామ మందిరం అభివృద్ధి చాలా వరకు మరుగున పడిందని, గతంలో ఎంతో దేదీప్యమానంగా ఉండే ఈ ఆలయం ప్రస్తుత పరిస్థితులలో ఎందుకు ఈ విధంగా నిర్లక్ష్యం వహిస్తున్నామో అర్థం కాని పరిస్థితుల్లో శక్కర్ నగర్ ప్రాంత ప్రజలు ఉన్నారని బీజేపీ నాయకులు రామరాజు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కొందరు దాతలు ప్రముఖ డాక్టర్ జాంకార్, నాగ్నాథ్, రవీందర్ రెడ్డి వారి మిత్ర బృందం ముందుకు వచ్చి ఆలయ అభివృద్ధికి తోడ్పాటును అందించడం ఎంతో ఆనందదాయకమన్నారు. వారికి బోధన్ ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా శ్రీరామ మందిరంలో ప్రజల సహకారంతో స్వచ్ఛ కార్యక్రమం ద్వారా శుభ్రత పనులను చేపట్టడానికి శ్రీకారం చుట్టడానికి నిర్ణయించడం జరిగిందన్నారు. కావున ప్రజలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యి ఆలయ అభివృద్ధికి సహకరించవలసిందిగా కోరారు. పూజా కార్యక్రమాలకు కూడా ప్రజలు భారీ సంఖ్యలో వచ్చి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరారు. ఉగాది తరువాత శ్రీరామనవమి వరకు రామ మందిరాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని కోరారు. ఈ కార్యక్రమాలు అన్నీ కూడా అందరి సహకారంతో సాధ్యమవుతాయని వెల్లడించారు. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి 8 గంటల వరకు ఆలయంలో శుభ్రత కార్యక్రమం ఉంటుందని, అందరూ కుటుంబ సమేతంగా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని తెలిపారు. అందరికీ జై శ్రీరామ్. గతంలో శక్కర్ నగర్ కాలనీలోని శ్రీ రామాలయం దేదీప్యమానంగా పూజలు అందుకున్న పరిస్థితి అందరికీ విదితమే. మరి కొన్ని కారణాల వల్ల రామాలయ పరిస్థితి సరిగా లేకపోవడం కారణంతో మరి భక్తుల పరిస్థితి కూడా, ఇక్కడ కాలనీలో ఉన్న భక్తుల పరిస్థితి కూడా సరిగా లేకపోవడం కారణం వల్ల రామాలయం అనేది కొద్దిగా మరుగున పడిన పరిస్థితి అందరికీ విదితమే. కావున ఈ రామాలయ అభివృద్ధికి మనవంతు సహాయంగా తోడ్పాటు చేయాలనే ఉద్దేశంతో
వారి యొక్క ప్రొఫెషనల్ లైఫ్లో కూడా ఎంతో బిజీ ఉన్నా కూడా వారికి ఉన్న సమయాన్ని ప్రాతకాల సమయంలో మరి ఇక్కడ ఉన్న యువకుల్ని ఉత్తేజపరుస్తూ ముందుకు వచ్చిన డాక్టర్ జామ్కార్ గారికి, మరి నాగనాథ్ సార్ గారికి, మరియు రవీందర్ రెడ్డి గారికి, వారి యొక్క మిత్ర బృందానికి కూడా మేము ఇక్కడ నుంచి అందరికీ నమస్సులు తెలియజేస్తూ, మరి గత వారం రోజుల నుండి కూడా శక్కర్ నగర్ రామాలయం ప్రాంగణంలో మరి ఒక స్వచ్ఛ కార్యక్రమం అనేది తీసుకొని ఇక్కడ ఒక గార్డెన్ ఫామ్ చేయాలి, ఒక తోటని మంచిగా పెంచాలనే ఉద్దేశంతో ముందుకు రావడం జరిగింది. మరి గత వారం రోజుల నుంచి కూడా ప్రాతకాల సమయంలో ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు కూడా ఒక క్లీనింగ్ కార్యక్రమం అనేది పెడుతూ ఇక్కడ చెట్లను నాటడం జరుగుతుంది. అదేవిధంగా మరి గర్భగుడి వెనకాల సువిశాలమైన ఎంతో ప్లేస్ ఉన్నా అది పిచ్చి మొక్కలతోని నిండిన పరిస్థితి కూడా అందరికీ తెలిసిన విషయమే. దాన్ని కూడా ఒక బ్లేడ్ ట్రాక్టర్తోని మొత్తం క్లీన్ చేసేసి అక్కడ కూడా రాబో రోజుల్లో ఒక మంచి తోట ఏర్పాటు చేయాలనే ఒక సదుద్దేశంతో ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి ఈ ఉగాది నుండి కూడా శ్రీరామనవమి వరకు ఇక్కడ అందరం కూడా ఒక మంచి కార్యక్రమం తీసుకొని ముందుకు వెళ్ళాలి. ఇక్కడ లోకల్లో ఉన్న భక్తులు కూడా వారి యొక్క కుటుంబ సమేతంగా కూడా పిల్లలతో కూడా వచ్చి ఇక్కడ పూజా కార్యక్రమంలో పాల్గొని మరి గుడి యొక్క అభివృద్ధికి తోడ్పాటు చేయాలని విన్నవిస్తున్నాము. కాబట్టి రాబో రోజుల్లో ఇక్కడ ఏ కార్యక్రమం తీసుకున్నా హిందూ భక్తులందరూ కూడా పెద్ద సంఖ్యలో హాజరు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. జై శ్రీరామ్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 33 జిల్లాలలో అధునాతన మెకనైజ్డ్ దోబీ ఘాట్లను 2 కోట్ల వ్యయంతో నిర్మించనున్నామని మంత్రి హరీష్ రావు స్పష్టం. 33 జిల్లాలలో అధునాతన మెకనైజ్డ్ దోబీ ఘాట్లను 2 కోట్ల వ్యయంతో ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం ఈ వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.